మోడీ మనస్తత్వం ఏమిటి? ధ్రువ్ రాఠీ విశ్లేషణ. మోడీపై వరుసగా ధ్రువ్ రాఠీ జారీ చేస్తున్న వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన వీడియోలో నరేంద్ర మోడీ గురించి ఒక సరికొత్త విశ్లేషణ చేశారు. ఈ వీడియోలో ఆశీష్ నంది 1996లో నరేంద్ర మోడీతో చేసిన ఇంటర్వ్యూ గురించి ప్రస్తావించారు. ఆశీష్ నంది పొలిటికల్ సైకాలజిస్ట్. ఆయన అప్పట్లో ఒక రీసెర్చ్ చేస్తున్నారు. ఆ రీసెర్చ్ సందర్భంగా ఆయన మోడీతో మాట్లాడారు. సుదీర్ఘంగా జరిగిన ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆశీష్ నంది నిర్ఘాంతపోయాడని ధ్రువ్ రాఠీ అన్నాడు. నరేంద్ర మోడీ గురించి ఆశీష్ నంది గ్రహించిందేమిటి? ఎందుకు ఆయన అంతగా నిర్ఘాంతపోయాడని ధ్రువ్ రాఠీ ప్రశ్నించాడు. వాట్సాప్, సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ గురించి ఎలాంటి ప్రచారం జరుగుతుందో తాను ఇంతకు ముందు వివరించానని చెబుతూ ఈ వీడియోలో మోడీ అసలు జీవితం గురించి తెలుసుకుందామని ధ్రువ్ రాఠీ అన్నాడు. గుజరాత్ వడ్నగర్లోని భగవతాచార్య నారాయణాచార్య హై స్కూలులో నరేంద్ర మోడీ చదువుకున్నారు. ఆయన ఒక యావరేజ్ స్టూడెంట్ అని సంస్కృతం టీచర్ ప్రహ్లాద్ పటేల్ చెప్పారు. జీవిత చరిత్ర రాసిన నీలాంజన్ ముఖోపాధ్యాయ కూడా ఇదే మాట అన్నారు. అయితే మోడీకి నాటకాల్లో నటించడం చాలా ఇష్టమట. కానీ నాటకంలో హీరో వేషం ఇస్తేనే ఆయన పనిచేసేవారు, లేకపోతే లేదు. 8 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్తో పరిచయం అయింది. 1958లో వడ్నగర్లోని ఆర్ఎస్ఎస్ శాఖలో బాల స్వయం సేవక్గా చేరారు. స్కూలులో ఆయనతో పాటు చదువుకున్న సుధీర్ జోషి ప్రకారం స్కూలు ముగిసిన తర్వాత ఇంట్లో పుస్తకాలు పారేసి శాఖకు వెళ్ళిపోయేవాళ్ళమని అన్నారు. 1972లో 22 సంవత్సరాల వయసులో మోడీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యారు. 15 సంవత్సరాల తర్వాత 1987లో ఆయన బీజేపీలోకి వచ్చారు. ఆయన్ను ఒక ఆర్గనైజర్గా చూసేవాళ్ళు అందరూ. ఆండీ మరినో రాసిన పొలిటికల్ బయోగ్రఫీలో ఈ విషయాన్ని రాశారు. 1990లో రామ రథయాత్ర జరిగినప్పుడు గుజరాత్ బీజేపీలో మోడీ ఉన్నారు. రామ రథయాత్ర గుజరాత్ నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు. 1995లో ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శి అయ్యారు. 2001లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయిపోయారు. మరుసటి సంవత్సరమే 2002లో గుజరాత్ ఘోరకలి జరిగింది. ఈ మతతత్వ అల్లర్లు జరిగినప్పుడు మోడీపై అనేక ఆరోపణలు వచ్చాయి. మోడీకి క్లీన్ చిట్ కూడా దొరికిపోయింది. అప్పటి నుంచి ఒక కమ్యూనల్ మతతత్వ మోడీ బ్రాండింగ్ మొదలయ్యింది. ముస్లింలకు వ్యతిరేకంగా కట్టర్ హిందూ మోడీ ఇమేజ్ ప్రారంభమైంది. కొందరి దృష్టిలో మోడీ కమ్యూనల్, మరికొందరి దృష్టిలో మోడీ సెక్యులర్. కానీ మోడీ గురించి మీరు ఏమనుకుంటున్నా నిజానికి మీ కళ్ళు తెరిపించే సత్యాలు వేరుగా ఉన్నాయని ధ్రువ్ రాఠీ అన్నాడు. మోడీ తన ప్రసంగాల్లో మటన్, చేపల గురించి చాలా గగ్గోలు చేస్తారు. కానీ మరోవైపు గొడ్డు మాంసం ఎగుమతి చేసే కంపెనీ నుంచి 2 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళం కూడా తీసుకుంటారు. గంగానది ప్రక్షాళన కోసం జీవితాంతం పోరాడిన స్వామి సానంద్ ప్రధాని మోడీకి 3 లేఖలు రాశారు. ఈ లేఖలు ప్రధాని కార్యాలయానికి చేరినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు. స్వామి సానంద్ 111 రోజుల నిరాహార దీక్ష తర్వాత మరణించారు. అప్పుడు మోడీ పెదవి విప్పి ట్విట్టర్ ద్వారా తన సంతాపం ప్రకటించారు. మోడీ హిందువైనా, ఒక హిందూ సాధువు ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో అత్యధిక శాతం హిందువులే ఉన్నారు. అయినా ఆయన పట్టించుకోలేదు. ప్రజ్వల్ రేవన్న రేప్ చేసిన వేలాది మంది మహిళల్లో సైతం ఎంతోమంది హిందువులున్నారు. బ్రజ్భూషణ్ శరణ్ సింగ్పై ఆరోపణలు చేసిన మహిళా పహిల్వానులు కూడా హిందువులే. కానీ మోడీకి ఇవేమీ పట్టలేదు.
ప్రజ్వల్ రేవన్న గురించి తెలిసి కూడా అతని కోసం ఎన్నికల ప్రచారం చేశారు. ఇప్పుడు బ్రజ్భూషణ్ కొడుకుకు సైతం టికెట్ ఇచ్చారు. ఈ విషయాలేవి దేశంలో బ్రెయిన్ వాష్కు గురైన వాళ్ళు పట్టించుకోరు. బ్రెయిన్ వాష్ పరిస్థితి ఎలాంటిదంటే, తమ మహిళలకు భద్రత ఉందా లేదా, పిల్లలకు విద్యావకాశాలు దొరుకుతున్నాయా లేదా, ఉపాధి అవకాశాలున్నాయా లేదా, ఇవేవీ వీళ్లకు పట్టవు. వీళ్లకు కావలసింది కేవలం ముస్లింలను వేధించే నాయకుడే అని ధ్రువ్ రాఠీ వివరించాడు. ఇలాంటి వాళ్ల కోసమే మోడీ హిందూ ముస్లిం ప్రసంగాలు చేస్తారు. అల్లర్లు చేసే వాళ్లను వారి దుస్తులను బట్టి గుర్తుపట్టవచ్చని అంటారు. అమిత్ షా ఇలాంటి మాటలే గత సంవత్సరం చెప్పారు. 2002లో వాళ్ళు అల్లర్లు చేస్తే మోడీ గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రధాని హోదాలో ఉన్న ప్రధాని పదవి ఔన్నత్యం, తన మాటల ఔచిత్యం ఇవేవి మోడీకి పట్టవు. ఆయన బాహాటంగా, నిస్సంకోచంగా, నిర్లజ్జగా మతతత్వ వ్యాఖ్యలు చేసేస్తారు. రాజస్థాన్లో ముస్లింలపై విషం కక్కి ఓట్లు పొందే అవకాశం చూడగానే ముస్లింలను చొరబాటుదారులు, అధిక సంతానం కలిగిన వారని అన్నారు. కానీ విచిత్రం ఏమిటంటే, బీహారులో రాజకీయ సమీకరణాలు వేరు. అక్కడ హిందూ ముస్లిం చేస్తే ఓట్లు దొరకవు. అక్కడ శాంతిదూతగా మారిపోయారు. దేశాన్ని మతపరంగా ముక్కలు కానివ్వనని చెప్పారు. అలీగఢ్ ర్యాలీలో కూడా ముస్లింల శ్రేయోభిలాషి తానే అన్నట్లు మాట్లాడారు. మే 14వ తేదీ ఇంటర్వ్యూలో అయితే తాను అస్సలు హిందూ ముస్లిం రాజకీయాలు చేయనని, హిందూ ముస్లిం రాజకీయాలు చేసిన రోజున తాను ప్రజా జీవితానికి పనికి రానట్లే లెక్క అని అన్నారు. ఇవన్నీ విన్నవాళ్లకు చాలా అయోమయం కలగవచ్చు. మోడీ మతతత్వవాద, లౌకికవాద? అయోమయం ఏమీ లేదని, మోడీ రెండు ముఖాలు ఎప్పటి నుంచో ఉన్నాయని ధ్రువ్ రాఠీ వివరించాడు. 2014లో సెక్యులరిజం తన రక్తంలో ఉందన్నారు. 2020లో అమిత్ షా భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చే ఉద్దేశ్యమేమీ లేదని ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. మోడీ ఇస్లాంను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పొగుడుతూ కూడా గతంలో మాట్లాడారు. అల్లాహకు ఉన్న 99 పేర్లలో ఏ ఒక్క పేరు కూడా హింసను సూచించేది లేదని, ఇస్లాం అంటే శాంతి అని కూడా అన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవలసింది అవకాశవాద మనస్తత్వాన్ని. సిక్కుల మద్దతు అవసరమైతే గురుద్వారాలో పాగా చుట్టుకొని పప్పు వండుతూ లంగరులో వడ్డిస్తూ కనిపిస్తారు. పంజాబ్లో ఎన్నికలున్నాయి కదా, ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ అవసరమైతే వారితో సంబంధం కలుపుకుంటారు. మోడీ సంబంధాలపై సాక్షి జోషి ఒక గొప్ప వీడియో తయారు చేశారు. భగవాన్ బుద్ధుడితో తనకు ప్రశాంత సంబంధం ఉందని అన్నారు మోడీ. బొహ్రా ముస్లింలతో తనకు పాత సంబంధం ఉందన్నారు. క్రైస్తవులతో కూడా ఆయనకు చాలా పాత ఆత్మీయ సంబంధం ఉంది. అంతేకాదు, తన జీవితంలో చాలా కాలం ఆదివాసీల మధ్య గడిపానని ఒకప్పుడు చెప్పుకున్నారు. పంజాబుతో ప్రత్యేక సంబంధం ఉంది, చైనాతో విశేష సంబంధం ఉంది, ఫ్రాన్స్తోనూ పాత సంబంధం ఉంది, యాదవులతోనూ గట్టి సంబంధం ఉంది, బెంగాల్తో సంబంధం కలుపుకోవడానికి చిన్నప్పుడు మెట్రో చూడడానికి కోల్కతా వచ్చానని అన్నారు. కానీ బెంగాల్లో మెట్రో 1984లో వచ్చింది. అప్పుడు మోడీ వయసు 34 సంవత్సరాలు. 34 సంవత్సరాలు బాల్యం ఎలా అయ్యింది? ఒడిశా వెళ్ళి ఒడిశాను దేశంలో నెంబర్ 1 చేస్తానంటారు. కర్ణాటక వెళ్ళి అక్కడ కూడా కర్ణాటకను దేశంలో నెంబర్ 1 చేస్తానంటారు. అంటే ఓట్ల కోసం ఏ రాష్ట్రంలో ఏది అవసరమో అది చెబుతుంటారు. దేశవ్యాప్తంగా ఇదే వ్యూహం. ఉత్తరప్రదేశ్లో గోమాత పేరుతో రాజకీయాలు చేస్తారు. గోహత్యలు ఆపాలంటే బీజేపీని ఎన్నుకోవాలంటారు. కేరళలో పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడతారు. మలప్పురం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గుడ్ క్వాలిటీ బీఫ్ కావాలంటే మాకే ఓటేయాలని చెప్పాడు. గోవాలో మాట్లాడుతూ అమిత్ షా దేశవ్యాప్త బీఫ్ బ్యాన్ ఉద్దేశం ఏదీ తమకు లేదని చెప్పారు. అధికారంలోకి రావడానికి ప్రజాసేవ చేయడం ఒక పద్ధతి, కానీ ఇందులో కష్టపడాలి. ఇంత కష్టపడటం ఎందుకు? ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి నాటకాలు వేసి కూడా అధికారం పొందవచ్చు. గుజరాత్ మోడల్, అచ్చేదిన్,
గంగా ప్రక్షాళన, 100 స్మార్ట్ సిటీలు, నల్ల డబ్బు వెనక్కి తెస్తాం వంటి కలలు చూపించి కూడా చేయవచ్చు. కానీ ఈ కలలు ఇప్పుడు చూపించడానికి పనికి రావడం లేదు. నోట్ల రద్దునే చూడండి. అమిత్ షా 2016లో ఇది నల్ల డబ్బుపై సర్జికల్ స్ట్రైక్ అన్నారు. కానీ నోట్ల రద్దు చేశామని ఓటు అడిగే ధైర్యం ఇప్పుడు లేదు. వ్యవసాయ చట్టాలు చారిత్రాత్మకమైనవని స్వయంగా ప్రధాని చెప్పారు. చివరకు మోడీ ఆ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోక తప్పలేదు. ఇలా వెనక్కు తీసుకోవడాన్ని భజన మీడియా మాస్టర్ స్ట్రోక్ అని పొగిడింది. కానీ వ్యవసాయ చట్టాలు చేశామని కానీ లేదా వెనక్కు తీసుకున్నామని కానీ చెప్పి ఓట్లు అడిగే స్థితి లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఏమైంది? 2014లో నేను తినను, ఎవరినీ తిననివ్వను అంటే లంచాలు లేకుండా పనిచేస్తా అన్నారు. పార్లమెంటును గంగా నదిలా పవిత్రం చేసేస్తా అన్నారు. ఈ నినాదాలేవి ఇప్పుడు ఈయన నోట వినిపించడం లేదు. అధిక ధరల విషయంలో మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ను తీవ్రంగా విమర్శించారు. మరి ఈయన కాలంలో అధిక ధరల పరిస్థితి ఏమిటి? అధిక ధరలను అదుపు చేశానని ఓట్లు ఎందుకు అడగటం లేదు? గంగాపుత్రుడినని చెప్పుకున్నారు. నమామి గంగా ప్రాజెక్టు పేరు చెప్పి ఎందుకు ఇప్పుడు ఓట్లు అడగటం లేదు? మేక్ ఇన్ ఇండియా సింహం ఇప్పుడు ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు ఈ సింహం ఎక్కడా కనిపించడం లేదు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆదర్శ గ్రామాలు, స్మార్ట్ సిటీలు, బుల్లెట్ రైలు, ప్రతి ఖాతాలో 15 లక్షలు, స్కిల్ ఇండియా, ముద్రా రుణాలు, లుక్ ఈస్ట్ పాలసీ, కోట్లాది ఉద్యోగాలు, నారీ శక్తి, బేటీ బచావ్ బేటీ పఢావ్, కరోనా, అగ్నివీర్. ఇందులో ఏ ఒక్క విషయమో ఓట్లు అడగడానికి పనికి వచ్చేది లేనే లేదా? రాహుల్ గాంధీ బహిరంగ డిబేటుకు మోడీని సవాలు విసిరారు. మోడీ రాహుల్తో ముఖాముఖి డిబేటు చేసి ఈ 10 ఏళ్లలో తాను చేసిన పనేమిటో దేశ ప్రజలకు చూపించవచ్చు కదా. కానీ ఈ 10 ఏళ్లలో మోడీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు, స్క్రిప్టు లేని ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కాబట్టి డిబేటు చేసే ధైర్యం మోడీకి లేదని ధ్రువ్ రాఠీ అన్నాడు. అందుకే ఎన్నికల సభల్లో అవే హిందూ ముస్లిం రాజకీయాలు చేస్తున్నారు. ఇది జనాన్ని రెచ్చగొట్టి భ్రమల్లో ముంచి ఓట్లు పొందే టెక్నిక్. స్వయంగా బీజేపీలో తన ఎదుగుదల విషయంలో కూడా మోడీ రాజకీయాలు ఇలాంటివే. ఇంతకుముందు వీడియోలో చరిత్రకారుడు హర్బన్స్ ముఖియా వ్యాసం గురించి చెప్పానని, అందులో మోడీకి ఔరంగజేబుకు మధ్య పోలికలను హర్బన్స్ ముఖియా రాశారని ధ్రువ్ రాఠీ అన్నాడు. ఎవరితో చేయి కలిపి ఎవరిని పక్కకు నెట్టేయాలనే ఎత్తుగడల్లో కూడా పోలిక ఉంది. క్యారవాన్ అనేక మంది సీనియర్ బీజేపీ నేతలతో మాట్లాడి ప్రచురించిన వ్యాసం ప్రకారం కేశుభాయ్ పటేల్తో కలిసి నరేంద్ర మోడీ శంకర్ సింగ్ వాఘేలాను తొక్కేశారు. తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం మద్దతుతో కేశుభాయ్ పటేల్ను అణిచేశారు. హర్బన్స్ ముఖియా ప్రకారం వాజ్పేయి రాజధర్మం పాటించాలని చెప్పినప్పుడు మోడీ తనకు మద్దతుగా లాల్ కృష్ణ అద్వానీని తీసుకువచ్చారు. తర్వాత అద్వానీని సైతం మార్గదర్శక్ మండలిలో పడేశారు. ఇలాగే 2014లో జస్వంత్ సింగ్కు టికెట్టు దొరకకుండా చేశారు. 2014లో మురళీ మనోహర్ జోషి ఆయన నియోజకవర్గం వారణాసి నుంచి తప్పించి కాన్పూర్ పంపేశారు. 2019లో ఆయన్ను కూడా మార్గదర్శక్ మండలిలో పడేశారు. ఎన్డీటీవీ వెబ్సైటులో సిద్ధార్థ వరదరాజన్ 2015లో రాసిన వ్యాసం గమనించాలి. విదేశీ కార్యదర్శి సుజాతా సింగ్ను తప్పించి జైశంకర్ను విదేశీ కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు ఆయన విదేశాంగ మంత్రి. సుష్మా స్వరాజ్ను విదేశాంగ వ్యవహారాల కీలక నిర్ణయాల్లో పక్కకు తప్పించారని కూడా ఎన్డీటీవీ వ్యాసంలో పేర్కొన్నారు. ద ప్రింట్ 2019లో మౌసమీ దాస్ గుప్తా రాసిన వ్యాసం కూడా ముఖ్యమైనది. రాజ్నాథ్ సింగ్ సీనియర్ మోస్ట్ మంత్రి అయినప్పటికీ 6 క్యాబినెట్ కమిటీల్లో ఆయన్ను పక్కకు పెట్టారు. తర్వాత ఆయనకు కమిటీల్లో స్థానం కల్పించడం జరిగిందన్నది వేరే విషయం. నితిన్ గడ్కరీ విషయంలోనూ ఇలాగే జరిగింది. 2021లో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ వాజ్పేయి, నెహ్రూలు ఆదర్శ నేతలని అన్నారు. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఆయన్ను తప్పించారు. బీజేపీలో కొందరిని పక్కకు తప్పించడం మాత్రమే కాదు, మోడీని పొగిడిన నేతలకు ఉన్నత స్థానాలు కూడా ప్రసాదిస్తారు. నిర్మలా సీతారామన్ 2006లో బీజేపీలో చేరారు. కేవలం 11 సంవత్సరాల కాలంలో రక్షణ మంత్రి అయ్యారు. 2019లో ఆర్థిక మంత్రి కూడా అయ్యారు.
బిజినెస్ స్టాండర్డ్ 2014 వ్యాసం స్మృతి ఇరానీ బీజేపీలో ఎలా ఎదిగారో వివరించింది. గుజరాత్ ఘోరకలి తర్వాత మోడీ రాజీనామా చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని చెప్పింది అప్పట్లో స్మృతి ఇరానీ. 2 నెలల తర్వాత అద్వానీ ఇంట్లో మోడీతో కలిసి డిన్నర్ చేశారు. 2014 అమేఠీ ఎన్నికల్లో స్మృతి ఓడిపోయినా ఆమెను మానవ వనరుల శాఖ మంత్రిగా చేశారు. 2019లో మహిళా శిశు సంరక్షణ మంత్రి అయ్యారు. అశ్విని వైష్ణవ్ మొదట ఐఏఎస్ అధికారి, ఆ తర్వాత కార్పొరేట్లో ఉద్యోగం చేశారు, ఆ తర్వాత వ్యాపారం కూడా చేశారు. 2019లో రాజ్యసభ సభ్యుడయ్యారు. కేవలం 2 సంవత్సరాల కాలంలో అంటే 2021లో 3 మంత్రిత్వ శాఖలు ఈయనకు అప్పగించారు. జ్యోతిరాదిత్య సింధియా 2020లో కాంగ్రెస్ను వదిలి బీజేపీలోకి వచ్చారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చారు. వెంటనే ఆయన్ను రాజ్యసభ మంత్రిగా చేశారు. మంత్రి పదవి కూడా ఇచ్చారు. దాదాపు 25 మంది అవినీతి నాయకులు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చారు. ఇందులో 23 మంది నేతలపై ఉన్న అవినీతి కేసులు రద్దయ్యాయి. ఎవరు అవినీతిపరులు, ఎవరు అసమర్థులు అనేవి అంత ముఖ్యం కాదు మోడీకి. ఎవరు విధేయులో వారికి ప్రయోజనాలు లభిస్తూ ఉంటాయి. ఇది రివార్డ్ అండ్ పనిష్ మోడల్. ఈ మోడల్ ప్రతి వ్యవహారంలోనూ మోడీ అమలు చేస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవిలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయి. ఆయన రిటైర్ అయిన కేవలం 4 నెలల్లోనే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఇది క్విడ్ ప్రో కో అని సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా బాహాటంగా ప్రధాని మోడీని ప్రశంసించారు. కొన్నేళ్ల క్రితం రిజర్వ్ బ్యాంకుతో ప్రభుత్వానికి పడలేదు. ఆ తర్వాత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్కు ఆ పదవి మరోసారి దొరకలేదు. ఆ తర్వాత వచ్చిన ఉర్జిత్ పటేల్ కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత విఠల్ ఆచార్య కూడా డిప్యూటీ గవర్నర్ పదవి నుంచి రాజీనామా చేశారు. ఎన్నికల కమిషన్ పరిస్థితి చూడండి, 3 కమిషనర్లు ఉంటారు. 2019లో నరేంద్ర మోడీ విద్వేష ప్రసంగంపై క్లీన్ చిట్ ఇవ్వడం కుదరదని ఒక ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా నిరాకరించారు. కొన్ని నెలలకే ఆయన్ను కమిషనర్ పదవి నుంచి తప్పించారు. ఎన్నికల కమిషనర్లను నియమించే ప్యానెల్లో ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు. ఈ ప్యానెల్ నుంచి ప్రధాన న్యాయమూర్తిని తప్పించారు. ఇప్పుడు ఎన్నికల కమిషనర్లను కూడా మోడీ తన ఇష్టం వచ్చినట్లు అపాయింట్ చేశారు. బ్యూరోక్రసీలో లేటరల్ ఎంట్రీ స్కీము ప్రవేశపెట్టారు. అంటే ప్రైవేటు రంగం నుంచి ఎవరైనా జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ పదవుల్లోకి డైరెక్టుగా నియమించబడవచ్చు. లోకేష్ చంద్ర మోడీని గాంధీజీ కన్నా గొప్పవారని, భగవత్ సమానుడని అన్నారు. ఆయన్ను ఐసీసీఆర్ అధినేతగా నియమించారు. హర్ హర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ అన్న ప్రహ్లాద్ నిహ్లానీ ఆ తర్వాత ఈ బి గ్రేడ్ సినిమా నిర్మాత సెన్సార్ బోర్డు అధినేత అయిపోయాడు. యూనివర్సిటీలను కూడా వదలలేదు. గజేంద్ర చౌహాన్ అనేక బి గ్రేడ్ సినిమాల్లో పనిచేశారు. కానీ మోడీ కోసం ప్రచారం చేశాడు. అంతే, పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా నియామకం పొందాడు. చివరకు మీడియాలో కూడా ఇదే పరిస్థితి. ఎన్డీటీవీ అమ్మకానికి ముందు దానిపై సిబిఐ దాడులు జరిగాయి. న్యూస్ లాండ్రీపై ఆదాయపు పన్ను శాఖ దాడి చేసింది. బీబీసీ ఇండియాపై దాడి జరిగింది. మరోవైపు మోడీ గుణగానం చేసే భజన మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు దొరుకుతూ వచ్చాయి. ఈ ఛానళ్లు, వార్తా సంస్థల సంపాదకులకు మోడీ ఇంటర్వ్యూలు ఇస్తారు. ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒకప్పుడు ఏం మాత్రం ఇష్టపడని మోడీ ఇప్పుడు ఎన్డీటీవీని అదానీ కొనుక్కున్న తర్వాత ఆ ఛానల్కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కంపెనీల పరిస్థితి కూడా ఇదే. చందా ఇచ్చిన కంపెనీలకు దందా దొరుకుతుంది. నకిలీ మందులు తయారు చేసే కంపెనీ అయినా సరే నాసిరకం బ్రిడ్జిలు కట్టి బ్రిడ్జిలు కుప్పకూలిన కంపెనీకి మళ్ళీ కాంట్రాక్టు దొరుకుతుంది. ఆదాయపు పన్ను నోటీసులు కూడా వెనక్కుపోతాయి. అదానీ అయితే ప్రియమిత్రుడు. ఆయనకు ఎయిర్పోర్ట్లు మొదలు బొగ్గు గనుల వరకు అన్నీ దొరికాయి. హిట్లర్ కాలంలో ఆయనకు లీనీ రీఫెన్స్టాల్ వంటి ప్రాపగండా సినిమా నిర్మాతలు ఉండేవారు. ఇప్పుడు మోడీ గారికి వివేక్ అగ్నిహోత్రి, సుదీప్తో సేన్ వంటి సినిమా నిర్మాతలు అబద్ధపు ప్రాపగండా సినిమాలు తీస్తున్నారు. బదులుగా నరేంద్ర మోడీ ఈ నిర్మాతలకు ఉచితంగా పబ్లిసిటీ చేసి పెడతారు. నేషనల్ అవార్డులు ఇస్తారు. ఇలా దేశంలోని ప్రతి సంస్థలోనూ, విభాగంలోనూ ఇదే జరుగుతుంది. బీసీసీఐ అధినేత అమిత్ షా కుమారుడు జై షా
ఈయనకు క్రికెట్ ఆడడము రాదు, మైక్ పట్టుకొని 4 మాటలు ఇంగ్లీష్లో చెప్పడము రాదు, కనీసం హిందీలో చెప్పడం కూడా రాదు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎవరైనా తనకు వ్యతిరేకంగా నోరు విప్పితే బ్యాన్ చేయించడం, బ్లాక్ చేయించే ప్రయత్నాలు. బోల్తా హిందుస్థాన్ యూట్యూబ్ ఛానల్ను మూయించారు. ఫిబ్రవరిలో 177 ట్విట్టర్ ఖాతాలను స్తంభింపజేశారు. రైతుల ట్విట్టర్ హ్యాండిల్ను క్లోజ్ చేయించారు. విమర్శించిన వారి నోరు మూయించడం లేదా తమ ఐటీ సెల్తో ట్రోల్ చేయించడం. మరోవైపు తన భజన చేసేవారిని వేదికలపైకి పిలిచి నరేంద్ర మోడీ కరచాలనం చేస్తారు. నేషనల్ క్రియేటర్స్ అవార్డులు ఇస్తారు. చాలామంది భజన యూట్యూబర్లకు ఈ అవార్డులు దొరికాయని ధ్రువ్ రాఠీ విమర్శించాడు. ఈ మాటలు చెబుతూ ధ్రువ్ రాఠీ తనపై బీజేపీ ఐటీ సెల్ దుష్ప్రచారం చేస్తుందని, తనకు ఒక పార్టీ వారు డబ్బిస్తున్నారంటూ ప్రచారం చేస్తుందని, కానీ డబ్బులు సంపాదించడమే లక్ష్యమైతే ముందు బీజేపీ వద్దకే వెళ్లేవాడినని అన్నాడు. దేశంలో అత్యంత సంపన్నమైన పార్టీ బీజేపీ. అన్ని పార్టీల కన్నా ఎక్కువ డబ్బు బీజేపీ వద్దనే ఉంది. తాను బీజేపీకి ప్రచారం చేసినట్లయితే స్వయంగా నరేంద్ర మోడీ తనను స్టేజిపై పిలిచి ప్రశంసించి ఉండేవారు కదా అని ప్రశ్నించాడు. కానీ దేశం పతనం కావడం చూడలేనని, అందుకే తాను ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నానని చెప్పాడు. మోడీ తనను ప్రశంసించే వారిని ఇంటికి పిలిచి సత్కరిస్తారని, తన సొంత సోదరులను ఎప్పుడూ ఇంటికి పిలవకపోయినా తన ప్రశంసకులను మాత్రం మరిచిపోరని అన్నాడు. 2015లో #Super150 ఇన్ఫ్లుయర్స్ను తన ఇంటికి పిలిచారని చెప్పాడు. ఇందులో చాలామంది ట్రోల్స్గా పేరు మోసిన వారని అన్నాడు. ప్రధాని వీళ్లను ట్విట్టర్లో ఫాలో చేస్తుంటారు. వీళ్లలో డాక్టర్ అంబేద్కర్ పట్ల అత్యంత అనుచితమైన భాషను ఉపయోగించిన వాళ్ళు కూడా ఉన్నారు. మోడీకి ప్రతి చోట తనకు విధేయులైన వాళ్ళు కావాలి. వాళ్ళు అవినీతిపరులైనా, అసమర్థులైనా, నేరారోపణలున్న వారైనా, వాళ్లలో అస్సలు ప్రతిభ అనేది మచ్చుకు కూడా లేకపోయినా మోడీ పట్టించుకోరని ధ్రువ్ అన్నాడు. తనకు విధేయులుగా ఉండే వాళ్లే ముఖ్యమని భావిస్తారని వివరించాడు. మొత్తం సిస్టంలో ఇలాంటి వారినే నింపేశారని విమర్శించాడు. సర్దార్ పటేల్ పేరు తప్పించి స్టేడియంకు ఏకంగా తన పేరే పెట్టేసుకున్నారు. స్టేడియంలో 2 చివరల పేర్లు తన మిత్రులు అంబానీ, అదానీల పేర్లు పెట్టారు. ఇక్కడ చూడండి, ఇలాంటి పెద్ద మాల తీసుకుని సత్కరిస్తే సాధారణంగా పెద్ద నేతలంతా ఆ మాలలోకి వచ్చేలా వేసుకుంటారు. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఒకసారి మోడీ సెక్యూరిటీలో ఉన్న కమాండో కెమెరాకు అడ్డం వస్తే వెంటనే మందలించి దూరంగా పొమ్మన్నారు. జపాన్ వెళ్ళినప్పుడు కూడా కెమెరాకు అడ్డం రావద్దని ఒక వ్యక్తిని దూరంగా ఉంచిన సంఘటన చూడవచ్చు. 2005లో అక్షర్ధామ్ మందిర ప్రారంభోత్సవం జరిగింది. అందులో ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిపక్ష నేత అద్వానీ, అనేక మంది సాధువులు అంతా ఉన్నారు. కానీ ఇప్పుడు రామ మందిర ప్రారంభోత్సవం చూడండి, ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే కనిపిస్తున్నారు. సెక్యూరిటీని కూడా దూరంగా ఉంచారు. గాంధీ దర్శన్ మ్యూజియం, గాంధీ స్మృతి కేంద్రం, ఖాదీ గ్రామోద్యోగ్ తదితర స్థలాల్లో నరేంద్ర మోడీ ఫోటోలు, మాటలు ప్రదర్శనకు పెట్టిన తీరు న్యూస్ లాండ్రీ వివరించింది. ఒలింపిక్ పతక విజేతల సన్మాన కార్యక్రమం పోస్టర్పై కూడా మోడీ ఫోటో పెద్దది. పతకాలు గెలిచిన వారి ఫోటోలు చిన్న చిన్నవి. ప్రభుత్వ స్కీములు మొదలు రోడ్లు, ఆసుపత్రులు అన్నింటికీ తన పేరే. నమో కిసాన్ సమ్మాన్ దివేస్, నమో ఫ్రీ డయాలసిస్ సెంటర్, నమో డే కేర్ సెంటర్, నమో మొబైల్ హెల్త్ కేర్ యూనిట్, నరేంద్ర మోడీ మెడికల్ కాలేజ్, నరేంద్ర మోడీ మార్గ్, మోడీ ఆవాస్ ఘార్కుల్ యోజన. 2013లో బాతులతో ఫోటోషూట్, నెమళ్లకు గింజలు చెల్లుతూ ఫోటోషూట్, మార్నింగ్ ఎక్సర్సైజుల వీడియోలు, బీచ్లో మోడీ ఫోటోలు, సఫారీలో ఫోటోషూట్, జిమ్లో ఫోటోషూట్, ఫోటోలు తీస్తూ కూడా ఫోటోషూట్, ఉచిత రేషన్ బస్తాలు మొదలు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ల వరకు అన్నింటిపై ఫోటోలు. ఆయన ప్రధానమంత్రిగా మళ్ళీ ఎన్నిక కావడానికి ఈ ప్రచారం మొదటి నుంచి చేస్తున్నారని కొందరు అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ప్రశాంత్ కిషోర్ ప్రకారం బీజేపీకి కేవలం ఓట్లు మాత్రమే కాదు, ప్రజల మస్తిష్కాలపై అదుపు కూడా కావాలి. ఈయన్ను పూజించాలి. తొడిగే దుస్తులు మొదలు తినే తిండి వరకు అన్నీ ఈయన చెప్పినట్లే జరగాలి. ఈ వీడియో ప్రారంభంలో సైకాలజిస్ట్ ఆశిష్ నంది గురించి తాను చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ ధ్రువ్ ఏమన్నాడంటే, అప్పుడు ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆశిష్ నంది చెప్పిన మాటలు నరేంద్ర మోడీ
ఫ్యాసిస్ట్ కేటగిరీ కిందికి వస్తారని ఆశీష్ నంది చెప్పారు. నియంత లక్షణాలన్నీ ఆశీష్ నంది ఆయనలో చూశాడు. చాలా పెద్ద ఇగో, కానీ లోపల ఒక పిరికి మనస్తత్వం. అందుకే బయట అన్నింటినీ తన అదుపులో ఉంచుకోవాలనే వైఖరి. ఒకవైపు తన సంపన్న మిత్రులు, మరోవైపు పేద ప్రజానికం. ఇది మోడీ నామిక్స్ అనబడే మోడీ ఆర్థిక వ్యవస్థలోని మిత్రోనామిక్స్. పేద ప్రజల నుంచి నిరసనలు రాకుండా చేయడానికి హిందూ ముస్లిం విభేదాలు రెచ్చగొడతారు. విమర్శకులను దేశద్రోహులుగా చిత్రీకరించడం కూడా నియంతల లక్షణమే. గాయకి నేహా సింగ్ రాథోడ్ మొదలు జర్నలిస్ట్ అర్ఫా ఖానం షేర్వానీ వరకు విమర్శకులందరినీ ట్రోల్ సైన్యం తిట్టిపోస్తుంది. కొంతకాలం క్రితం రిపోర్టర్ రాఘవ్ త్రివేదిపై అమిత్ షా ర్యాలీలో గుండాలు దాడి చేశారు. దాడులు చేయడం, తిట్టడం, బెదిరించడం, దేశద్రోహులుగా ప్రకటించడం ద్వారా ఎవ్వరూ తమను విమర్శించకుండా కట్టడి చేయడం. కాబట్టి విమర్శను సహించగలిగిన వాళ్ళు, ప్రజలకు జవాబు చెప్పుకోవడానికి సిద్ధపడేవాళ్ళు, అహంకారంతో కాదు వినమ్రతతో వ్యవహరించేవారు, నిపుణుల సలహాలతో వివేకంతో పనిచేసేవారు ఎవరైనా సరే మోడీ కన్నా మంచి నాయకులుగా దేశానికి సేవలు అందించగలరని రాఠీ అన్నాడు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్, నితిన్ గడ్కరీ, అరవింద్ కేజ్రీవాల్, మహేష్ సిసోడియా, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్, పినరాయి విజయన్, మనోజ్ కుమార్ ఝా, మహువా మొయిత్రా, వీరిలో ప్రతి ఒక్కరూ మోడీ కన్నా 100 రెట్లు మెరుగు, తనను తాను చక్రవర్తి అని భావించకుండా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే నాయకులు కావాలని అన్నాడు. మన దేశానికి ఈ ఎన్నికలలో అయినా మంచి ప్రధాని దక్కుతారని ఆశిద్దాం.